తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇప్పటి వరకు పూర్తయినవి. రాష్ట్రానికి ఏం చెప్పాయి? రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? పార్టీ బలాబలాలు చూస్తే ఎవరు ఎక్కడున్నారు? అంకెలు అన్నిసార్లు నిజాలు చెప్తాయా? అసలు నిజాలు తెలియాలంటే, అర్థం కావాలంటే ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నాయో, ఎవరు లెక్కల్ని టాక్టికల్గా వాటంగా తమ వైపు తిప్పుకునే ప్రచారం చేస్తున్నారో తెలియాలి కదా. మరి ఈ లెక్కన తెలంగాణ పంచాయతీ ఎలక్షన్స్ ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. భవిష్యత్తులో రాజకీయ సమీకరణలు, ఈక్వేషన్స్ ఎలా మారుతాయో అర్థం చేసుకునేందుకు, డీకోడ్ చేసేందుకు ట్రై చేద్దాం. పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసి కాంగ్రెస్ బ్రహ్మాండంగా జనం తమ వైపు ఉన్నారని, పీపుల్స్ మ్యాండేట్ ఇది అని చెప్పడం చూస్తూ ఉన్నాం. ఇంకో పక్కన బీఆర్ఎస్ మీడియా కూడా బ్రహ్మాండమైన రిజల్ట్ సాధించాము, అసలు రాష్ట్రమంతా గులాల్ అని చెప్పడానికి ట్రై చేసింది. మరి ఇందులో ఏది వాస్తవం? రెండో ఫేజ్ నెంబర్లని ఒకసారి స్టడీ చేద్దాం, జస్ట్ చూడడం కాదు. ఇదిగో మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, ఇది రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణలో వచ్చిన ఫలితాలు. కాంగ్రెస్ 2297 పంచాయతీల్లో గెలిచిందిట, బీఆర్ఎస్ 1191 పంచాయతీల్లో గెలిచింది, బీజేపీ 257 పంచాయతీల్లో గెలిస్తే ఇండిపెండెంట్లు 578 చోట్ల గెలిచారు. అంటే కాంగ్రెస్ తిరుగులేని ఆధిపత్యంలో ఉంది అని అనిపించవచ్చు ఎట్ ఏ గ్లాన్స్. కానీ ఒక్కసారి చూడండి, బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు గెలిచిన స్థానాలెన్నో లెక్క తీస్తే కాంగ్రెస్ ఎన్ని గెలిచిందో అన్నున్నాయో అంతకంటే ఒక రవ్వ ఎక్కువ ఉన్నాయేమో కూడా. ఇదే అసలు గేమ్ చేంజర్. అట్లాగా ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళే గెలిచినట్టు కదా, దట్ ఈస్ అవర్ డెమోక్రటిక్ సిస్టమ్ కదా. అంటే డెమోక్రసీ సంగతి కాసేపు అలా ఉంచండి, కానీ మంది మార్బలం, అధికారం, యంత్రాంగం, లోకల్ ఎమ్మెల్యేలు ధమ్కీలు ఇవ్వడం, ఇవన్నీ పంచాయతీ ఎన్నికల్లో చూసాం కదా. మహబూబ్ నగర్, ఖమ్మం లాంటి ఉమ్మడి జిల్లాల్లో అయితే మమ్మల్ని కాదని గెలిచి ఏం చేస్తారు మీరు అని నేరుగా ఆన్ ద రికార్డ్ ఎమ్మెల్యేలు మాట్లాడడం చూసాం. అంటే ఇంత ఒత్తిడి పెడితే ఈ మాత్రం రిజల్ట్ వచ్చిందనమాట. పైగా స్థానిక సంస్థల్లో ఎప్పుడైనా సరే ఇంకొక పెద్ద డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఏంటి, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపే క్లెయిమ్ చేసుకుంటారు. గెలిచిన వాళ్ళు కూడా అదే చెప్తారు, మేము ఫలానా పార్టీ అని చెప్పేస్తారు. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి కొద్ది గొప్ప సపోర్ట్ వస్తుందేమో, పబ్బం గడుస్తుందేమో అని అనుకుంటారు కదా. మరి ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా బొటాబొటిగా మిగతా వాళ్ళందరికీ ఎన్ని వచ్చాయి, కాంగ్రెస్కి అన్ని రావడాన్ని బట్టి చూస్తే గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ కాంగ్రెస్కి కేక్ వాకేం కాదు అని అర్థమవుతుంది. సరిగ్గా ఇదే ఫ్యాక్టర్ మీద బీఆర్ఎస్ స్ట్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. అందుకోసమే కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు కదా, 2 ఏళ్ల ఉత్సవాల పేరుతో ముఖ్యమంత్రి పంచాయతీ ఎన్నికల ప్రచారం చేస్తా ఉన్నారని చెప్తూ ఉన్నారు కదా. విజయోత్సవాల పేరిట పంచాయతీ ఎలక్షన్ల, సర్పంచ్ ఎలక్షన్ల ముఖ్యమంత్రి తిరగంగా నేనైతే ఎప్పుడు చూడలే. ఎస్, ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కి ధమ్కీ ఇస్తారు జనం అనే ఎప్పుడూ లేనట్టుగా పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ప్రచారం చేస్తున్నారు అని బీఆర్ఎస్ క్లెయిమ్ చేస్తూ ఉంది. అయితే కథ ఇక్కడితో అయిపోలా, ఇంకొక ఫేజ్ ఉండుండొచ్చు. ఆ తర్వాత తొందరలోనే జిహెచ్ఎంసీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా జరుగుతూ ఉండుండొచ్చు. అయితే గేమ్ ని ఎలా అనుకూలంగా మలుచుకునేందుకు ట్రై చేస్తుంది కాంగ్రెస్ అంటే, ఇప్పటికే రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న రాజకీయ వ్యూహానికి సంబంధించి హింట్స్ వచ్చేసినాయి కదా. హైదరాబాద్ లో, గ్రేటర్ లో ఈసారి 300 స్థానాలు ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. ఎందుకు? చుట్టుపక్కల మున్సిపాలిటీస్ అన్నిటినీ విలీనం చేయడము, గ్రేటర్ పరిధి ఎక్స్పాండ్ అవడం వల్ల పునర్విభజన జరుగుతూ ఉంది. అందుకోసమే గ్రేటర్లో 300 స్థానాలు అవుతాయి అని చెప్పడం చూస్తూ ఉన్నాం. అయితే ఈ స్థానాలు పెంపు అనేది ఆదరాబాదరా జరుగుతోందని, హైదరాబాద్లో బీఆర్ఎస్కే పట్టుంది కాబట్టి ఆ పట్టుని డైల్యూట్ చేయడానికి చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలను కూడా కలిపితే కొంత కాంగ్రెస్కి బలం యాడ్ అవడంతో పాటు అనుకూలమైన రిజల్ట్ డిరైవ్ చేయడానికి ఈ 300కి పెంపు అనే వ్యూహం తెర మీదకి వచ్చింది అని ఇప్పటికే మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. కుట్రపూరితంగా జిహెచ్ఎంసీ చట్టానికి తూట్లు పడుస్తూ 300 వార్డులు అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేసి చూశారు కదా. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నయానో భయానో, వ్యూహాత్మకంగానో, ఎత్తుగడలతోనో, లేదంటే ఎదుటి వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసో మొత్తానికి ఎన్నికల్లో గెలవాలి అనే ఎత్తుగడని కాంగ్రెస్ చాలా చాకచక్యంగా అమలు చేస్తున్నట్టు కనపడుతోంది కదా. ఎందుకు అంటే ఇప్పటికి 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది. పంచాయతీ ఎన్నికల్లోనో లేదంటే కనుక రేపెప్పుడో జరగబోయే గ్రేటర్లోనో ఎదురుదెబ్బ తగిలిందనుకోండి, ఆ తర్వాత అధికార కాలం అంతా గందరగోళంలో పడిపోతుంది కదా. మరి అధికారంలో ఉన్న వాళ్ళు ఈ మాత్రం ప్రయత్నాలు చేయడం సహజమే. కానీ ఇలాంటి ప్రయత్నాలతో ప్రజాభిప్రాయాన్ని మార్చడం సాధ్యమా అంటే సాధ్యం కాదు కదా. చాలా ఉదాహరణలు కనపడుతూ ఉంటాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి ఉండొచ్చు, పంచాయతీ ఎన్నికల్లో గెలిచి ఉండొచ్చు, కానీ మనకి రీసెంట్ హిస్టరీలో చాలా ఉదాహరణలు కనపడతాయి. ప్రజలు వన్స్ డిసైడ్ అయితే ఫలితాలు ఎలా ఉంటాయి అని తెలంగాణలోనే మనం మునుగోడులో చూసాం కదా. ఎన్నికలకి ఏడాది ముందే
మునుగోడులో బీఆర్ఎస్ గెలిచింది. మరి ఏడాది తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏమైంది కదా. అలాగే 2019కి ముందు నంద్యాల బై ఎలక్షన్లో అప్పటి చంద్రబాబు టీడీపీ చాలా వ్యూహాత్మకంగా పావులు కదిపి పట్టు బిగించి గెలవడం చూసాం. కానీ 2019 ఎన్నికల్లో రాజకీయం ఎలా తిరగబడిందో చూసాం కదా. అంటే బై ఎలక్షన్స్ కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ అధికారంలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఇస్తున్నట్టుగా చూపిస్తున్నట్టుగా కనిపించవచ్చేమో. ఎందుకంటే మంది మార్బలం యంత్రాంగం మీడియా అంతా అధికార పార్టీ వైపే ఉంటుంది కదా. పైగా ఇప్పుడు ఇవాళ రేపట్లో చూస్తూ ఉన్నాం, మీడియా కూడా జాకీలేసి రేవంత్ రెడ్డి పట్టు బిగించేశారు అని రాయడాన్ని చూస్తూ ఉన్నాం. ఇదంతా పర్సెప్షన్ మేనేజ్మెంట్ అంటారు, పొలిటికల్ నేరేటివ్ డిజైన్ ఇదంతా. అంటే మీడియా ఒక పక్కన రాస్తూ ఉంటుంది, ఇంకో పక్కన పంచాయతీ లాంటి నెంబర్లు చూపించి బ్రహ్మాండంగా ఉందంటాం. మరోవైపు నుంచి మెస్సీ లాంటి వాళ్ళతో ఆట ఆడి మొత్తం అన్ని రకాలుగాను గోల్ కొడుతున్నది మేమే అని చెప్పాలని ట్రై చేస్తుంటాం. కానీ క్షేత్రస్థాయి ముఖ చిత్రం ఎలా ఉంది, క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం ఎలా ఉంది అనేది కాస్త లోతుగా పేజీ తిరిగేసి చూస్తే మనకు అర్థమైపోతుంది. గ్రేటర్లో స్థానాలు 300కి పెంపు లాంటి వ్యూహాలే అసలు భయాన్ని బయటపెడతాయి. అవునా కదా? మీరేమంటారు? పంచాయతీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే తెలంగాణలో రాజకీయం, గ్రామీణంలో ప్రజాస్పందన ఎలా ఉందో అర్థమైందనుకోవచ్చా?